నాన్న ఫోన్ చేస్తున్నాడు ఏంటి? నాన్న చెప్పు. రే బాబు, ఎవరో అమ్మాయి నచ్చిందన్నావు, మాట్లాడావా తనతో? ముహూర్తాలు పెట్టించునా? ఏహే, ఆ సంబంధం అవదులే నాన్న. అయితే భూషణ్ మామయ్య కూతురున్నది మాట్లాడేనా? దగ్గర సంబంధం వద్దు నాన్న. ఏరా అలా అన్నావు? ఏ దగ్గర అయితే కట్నం ఎవరే? అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది, కట్నం ఎందుకురా? అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, కట్నం మాత్రం నాకు కావాలి. సర్లే, నేను చూసుకుంటా, నువ్వు పెట్టే ఫోను. హలో, పెళ్ళిళ్ళ బ్రోకరా అండి? చెప్పండి, మీకు ఎలాంటి సంబంధం కావాలి? యాక్టర్ కావాలా, డాన్సర్ కావాలా, సింగర్ కావాలా, లేక ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు కావాలా, లేక కుక్కలు ప్రేమించే వాళ్ళు కావాలా? చెప్పు, ఎవరినైనా చిటికలో సెట్ చేస్తా. ఎవరైనా పర్వాలేదండి, 30 లక్షలు కట్నం ఇస్తే చాలు. కట్నమా? ఈ రోజుల్లో ఎవరు కట్నం ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు. అయినా నీకు 30 లక్షలు కట్నం ఎందుకు ఇస్తారు బాబు? ఎందుకు ఇవ్వరండి? నాకు జాబ్ ఉంది, ఇదిగో ఈఎంఐలో ఇల్లు ఉంది, సెకండ్ హ్యాండ్ లో కారు ఉంది. ఎంతకన్నా ఇంకేం కావాలండి? అలాంటి సంబంధం ఉంటే చూపించండి. ఈఎంఐ ఈ అమ్మాయిని చూడండి బాబు. బాగుంది, నాకు ఓకే అండి. వెళ్ళి సంబంధం మాట్లాడండి. సరే బాబు, నేను మాట్లాడి కాల్ చేస్తా. రండి రండి, కూర్చోండి. అమ్మాయి, అబ్బాయి రాలేదండి? అది నీళ్ళు తాగి చెప్తా. థ్యాంక్స్ అమ్మా. లేదండి, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట. కాకపోతే 30 లక్షలు కట్నం అడుగుతున్నాడు. మేమంత ఇచ్చుకోలేవండి. అయినా అంతెందుకు అడుగుతున్నారు? అమ్మా, అబ్బాయికి జాబ్ ఉంది, ఈఎంఐలో ఫ్లాట్ ఉంది, సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు. అందుకే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరే ఒకసారి ఆలోచించండి. సిటీలో ఇంత ఉన్నప్పుడు ఆ మాత్రం అడగడంలో తప్పులేదు కదా. మేమంత ఇచ్చుకోలేవండి, వాళ్ళతో చెప్పేయండి. సరే అండి, వెళ్ళొస్తానండి. ఆగండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. నా బిజినెస్ కోసం దాచిన డబ్బులు ఉన్నాయి కదా నాన్న, అవి ఇచ్చేద్దాం. వద్దురా, అంతా మీ చెల్లికి ఇచ్చేస్తే నీ సంగతి ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, మంచి సంబంధం అంటున్నారు కదా. మాకు ఓకే అని చెప్పండి. కమల గారు, కమల గారు, కమల గారు. ఏంటండి అలా అరుస్తున్నారు? ముందు కూర్చోండి, నేను చెప్తాను. ఏంటండి? అమ్మాయి వాళ్ళకి మీ సంబంధం ఓకే అంట. అవునా? మరి కట్నం? అది కూడా ఇస్తానన్నారు. సరే, అయితే ముహూర్తాలు చూసేయండి, పెళ్లి చేసుకుంటాను. కమల్ గారు, మరి నా కమిషన్ మర్చిపోకండి. చూసుకుంటాలే. ఇదే మన ఇల్లు, ఇదో బెడ్రూమ్. బావగారు రండి, మిగిలి చూద్దాం. ఇదే బావగారు హాలు, అదిగో అదో బెడ్రూమ్ అన్నమాట. ఇది మా ఇల్లు. ఎలా ఉంది? ఇల్లు చాలా బాగుంది బావగారు. చెల్లెమ్మ, నేను బయలుదేరుతాను, ఉంటాను బావగారు. అయ్యో, ఇప్పుడే వచ్చాం కదా, ఇంకాసేపు ఉండి మెల్లగా వెళ్దూలే. పర్లేదమ్మా, ఇంటి దగ్గర నాన్న ఒక్కరే ఉంటారు కదా, నేను వెళ్తాను. సరే అన్నయ్య, నువ్వు నాన్న జాగ్రత్త. సరే బావగారు, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తానండి. మరీ మొమ్మాటిస్తుడు. కమల్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నా కోసం టీ పెట్టుకొని తీసుకురండి, సరేనా? నేనా టీ సర్లే. ఇదిగో టీ. టీవీ ఆన్ చేయి కమల్. రిమోట్ ఎక్కడా? అంకమ్మ,
కమల్ ఆ, మధ్యాహ్నానికి లంచ్ ఏం వండుతున్నావు? ఆ? కొత్తగా వచ్చింది కదా ఏవి ఎక్కడున్నాయో తెలియలే. కమల్ ఆ, అదే నువ్వు ఏం తింటావు చెప్పు, అదే చేస్తా. చికెన్ చెయ్యి, ఇంకా రసం కూడా చెయ్యి. సరే, మహారాణిలాగా ఆర్డర్లు ఇస్తుంది. ఆ, అలా వంట అయిపోయిందిరా, తిందివి. నాకు ప్లేట్లో పెట్టి ఇక్కడే తెచ్చేయండి, తింటాను. తెస్తున్నా, ఇందా. కమల్ రసం తీసుకొనిరా. ఇదిగో రసమేసల్లు దీన్ని చాలా ఇక్కడ పెడతాం, తిను. అలా అలా లేగదేంటి? అలా నిద్రలేగు, వెళ్ళు ఫ్రెష్ అయ్యరా. కమల్ కమల్ ఏమైంది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? పేస్ట్ కింద పడింది, తీసివ్వండి. హ? హలో, ఏమైంది? కింద పడింది, తీసివ్వు. దీనికోసం పిలవాలా? ఇంకేదో జరిగిందనుకుని వచ్చా. ఇందా. కమల్ ఆగు. ఆ, ఈ పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ లో కొంచెం మిగిలింది, మరి ఇంకెందుకు వాడడం? దాన్ని కొన్నది పూర్తిగా వాడడం కోసమే కదా. ఆహా, ఇది ఎంత పెట్టి కొన్నావు? 20 రూపీస్. సో ఏ వస్తువు కొన్నా మనం పూర్తిగా వాడాలన్నమాట, అంతేనా? అంతే కదా, పూర్తిగా ఉపయోగించుకోవాలి. సరే అయితే నేను కూడా ఇవాళ నుంచి అలాగే ఉపయోగిస్తాను. గుడ్ గర్ల్. యా యా యా, ఐ ఆమ్ ఆల్రెడీ డన్ దట్ ప్రాజెక్ట్. హే, ఏంటి ఇవి? నేను ఆఫీస్ మీటింగ్ లో నాకు కనిపించట్లేదా? అవి ఉతకాల్సిన నా బట్టలు. అయితే నాకెందుకు ఇచ్చావు? వాషింగ్ మిషన్ లో ఇయ్యు. నువ్వు వేస్తావని తెచ్చాను, వేసేయ్ సరేనా? నిన్ను అలా అలా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అన్ని పనులు నాకే చెప్తున్నావు. ఇవి నువ్వు చేయవలసిన పనులు నేను ఎందుకు చేస్తా? ఎందుకు చేయవు? నువ్వే అన్నావు కదా కొన్న వాటికి తగ్గట్టుగా వాడాలని. అవును అన్నాను, నేనెందుకు ఈ పనులు చేయాలి? ఎందుకంటే నేను నిన్ను కొన్నాను కాబట్టి. ఏంటి? నువ్వు నన్ను కొనడమేంటి? బుర్ర పోయిందేంటి? అవును, మిమ్మల్ని నేను 30 లక్షలు పెట్టి కొన్నాను. అది కొనుక్కోవడం కాదు, కట్నం ఇవ్వడం అంటారు. ఎందుకు ఇవ్వాలి నీ కట్నం? దాన్ని కొనుక్కోవడం అనే అంటారు. అది కొనుక్కోవడం కాదు. నాకు మంచి జాబ్ ఉంది, ఈఎంఐలో ఇల్లు ఉంది. ఈఎంఐలో ఇల్లుంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది, అందుకే నేను మీ కట్నం ఇవ్వాలి, అంతే కదా? అంతే. ఓహో అవునా, అయితే 20 రూపాయల పేస్కి అంత చెప్పావు కదా లాస్ట్ వరకు వాడాలని. మరి నేను నిన్ను 30 లక్షలు పెట్టి కొన్నాను, మరి ఇంకెంత వాడాలి? వెళ్ళి వాషింగ్ మెషిన్ లో బట్టలేసి రండి. హే, ఇది నా పని కాదు, నీ పని. నువ్వే వెళ్ళి చేసుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. వెళ్ళు వెళ్ళు.